హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వివోలో Y18e మొబైల్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకు అండర్ 10,000 లోపే వస్తుంది. ఒకసారి ఈ మొబైల్ పైన ఉన్న రేపర్ను కట్ చేసి దాన్ని తీసివేసిన తర్వాత మనకి బ్రాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సీల్ ఉంటుంది. ఇలాంటి సీల్ ఉన్న మొబైల్స్ మాత్రమే తీసుకోవాలి. వితౌట్ సీల్ మొబైల్ని యాక్సెప్ట్ చేయకండి మీరు ఎక్కడ పర్చేస్ చేసినా కానీ. ఈ బ్రాండ్ సీల్ కట్ చేసిన తర్వాత మొబైల్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దీనిలో మనకు ఒక రేపర్లో చుట్టి మొబైల్ ఉంది. దీని పక్క నుంచి లోపల వచ్చినవి ఏంటో చూద్దాం. దీని లోపల వచ్చేసి మనకు క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ ఉంది. దాంతోపాటుగా మనకు సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. ఓకే, దీని పక్క నుంచి మనకి ఇంకోటి వచ్చేసి టైప్ సి కేబుల్ దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో మనకి ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. ఇప్పుడు చాలా కంపెనీల్లో ఇదే విధంగా మనకి ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం మొబైల్ రేపర్ని తీసి మొబైల్ని స్విచ్ ఆన్ చేసి ఒకసారి క్విక్ సెటప్ చేద్దాం. ఓకే, దీన్ని ఓవరాల్ వ్యూ చూద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డ్యూయల్ కెమెరా ఉంది, అలాగే ఫ్లాష్ ఉంది. పైన వచ్చేసి మనకు స్పీకర్ గిల్ ఇచ్చారు. సైడ్కి వచ్చేసి మనకు అప్ అండ్ డౌన్ వాల్యూమ్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. కింద వచ్చేసి 3.5mm జాక్ అండ్ సి టైప్ పోర్ట్ అండ్ మైక్. సైడ్కి వచ్చేసి మనకు సిమ్ ట్రే సైడ్కి ఇవ్వడం జరిగింది, రైట్ సైడ్కి ఇవ్వడం జరిగింది. దీన్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఒక మెమరీ కార్డు, 2 సిమ్ కార్డ్స్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఒకసారి దీన్ని స్విచ్ ఆన్ చేసి కిక్ స్టార్ట్ చేద్దాం. వితౌట్ సిమ్ దీన్ని సెటప్ చేద్దాం. ఒకవేళ వితౌట్ సిమ్ సెటప్ చేయాలంటే తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇది క్విక్ స్టార్ట్ అవుతుంటే దీని ఫ్యూచర్ల గురించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.56 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి హీలియోస్ G85 ఆక్టా కోర్ ప్రాసెసర్ వస్తుంది. ఇది వచ్చేసి 2 GHz పైన రన్ అవుతున్న ప్రాసెసర్ ఇది. దీని ర్యామ్ వేరియంట్స్ వచ్చేసి మనకి 4GB ర్యామ్ ప్లస్ 64GBతో వస్తుంది. ఇది 4GB ర్యామ్ టు 4GB ర్యామ్ ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని కెమెరా చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ప్లస్ 0.8 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాకి వచ్చేసి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని బ్యాటరీకి వచ్చేసి మనకు 5000 mAh లార్జ్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని లార్జ్ బ్యాటరీ అని ఎందుకన్నానంటే ఇది 2 days వరకు వస్తుందని చెప్పేసి అంటున్నారు. దీని ఛార్జింగ్ వాట్స్ వచ్చేసి 15 వాట్స్ వరకు ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ అనేది మనం బయట పర్చేస్ చేయాలి. ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android OS 14 మీద రన్ అవుతుంది. ఫన్ టచ్ OS 14తో కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.